టిఫిన్ షాప్ రన్ చేయడం మ్యాటర్ కాదు. టిఫిన్ షాప్ లాసెస్ లేకుండా ప్రాఫిట్ తో రన్ చేయడం మ్యాటర్. అసలు టిఫిన్ షాప్ లో నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా లాసెస్. ఈ లాసెస్ అనేది ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి అనేది అయితే చెప్తాను. మీరు వీటిని తగ్గించుకోవడానికి ట్రై చేయండి మీ షాప్ లో. అసలు టిఫిన్ షాప్ లో లాసెస్ ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ అనమాట. ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది మీరు సేల్ లేకపోయినా ఎక్కువ ప్రిపేర్ చేసి వేస్టేజ్ చేసేయడం. తర్వాత ఏంటంటే ప్రైస్ అనేది కాంపిటీషన్ వల్ల లో ప్రైజెస్ పెట్టేసి యూనిక్ ఐటమ్స్ పెట్టడానికి ట్రై చేయండి. వాటి ప్రైజెస్ పెంచి సెల్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మెయిన్ ఏంటంటే టిఫిన్ షాప్ లో మనం పర్చేస్ చేసే దగ్గర చాలా కేర్ఫుల్ గా చేయాలన్నమాట. కొంచెం 5 kgs 10 kgs తీసుకున్నప్పుడు మనకి తక్కువ ప్రైజెస్ రావు. ఎప్పుడైనా హోల్సేల్ షాప్ లో బ్యాగ్స్ వేసి 4 days కి 5 days కి మనకి ఎంత పడతాయో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క బ్యాగ్ తీసుకున్నా సరే ఒక 1 week 2-3,000 ఈజీగా సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే పర్చేసింగ్ లో మనం మనీ సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది.